ఎప్పుడైనా పాపాన్ని సెకండ్లో వదిలేడా? ఓకే, మీరేం చేస్తారంటే బాగా మందు కొడుతున్నారు అనుకుందాం. ఈరోజు సాయంత్రం పీకుతా ఉంటే దేవుడా ప్రభువా ప్రభువా ఒక్క సిప్పేసేదా పో మందు కొట్టమని యేసు ప్రభు చెప్పాడా? అక్కడికి వెళ్ళి కూర్చుంటే బార్ క్లోజ్. హల్లెలూయా, ఈరోజు నన్ను నీతిమంతుడిగా నువ్వే ఉంచావు. మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పేది? యా. సో దేవుడు బిలాముతో ఇప్పుడు అది ప్రయత్నిస్తున్నాడు. మీరు చాయిసెస్ చేసేటప్పుడు దేవుడు మీరు అనుకున్నది ఎందుకు జరగదంటే, నువ్వు ఎన్ని బ్యాంకులు తిరిగిన ఈఎంఐలు ఎందుకు అవ్వ ఈజ్ హెల్పింగ్ యూ. సహాయపడుతున్నాడు. మనం అది అర్థం చేసుకోవాలన్నమాట. మీరు తప్పు చేసేటప్పుడు దొరుకుతున్నారు అనుకుందాం, దొరకబోతున్నప్పుడు దొరకలేదంటే జీవితాంతం రుణపడి ఉండాలి దేవుడికి. కాపాడాడు నన్ను, థ్యాంక్ యూ, నెవర్, ఎప్పుడు రానిటు. మీకు అర్థమవుతుందా? కొంచెం ఎలిగించండి. దేవుడు కృప ఎలా ఉంటుందో తెలుసా? అందుకే అంటే మీకు చెడు నేర్పట్లేదు, చెడు చేసుకోవచ్చు, ఎందుకంటే చెడు జరగదు కాబట్టి. హలో, పోయి మన ఇష్టాలు కూడా, యా నేను వెళ్తా ప్లీజ్ వెళ్ళనా బా వీడు ఎల్లరు ఎక్కువైపోయింది అనుకోండి. వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దు అని ఎప్పుడు దాకా అంటాడు తెలుసా? ఆయన సెకండ్ మోడ్కి వెళ్ళిపోతాడు. వీడు ఫస్టే నన్ను ఒప్పుకోలేకపోతున్నాడు కాబట్టి సెకండ్ లెవెల్కి దిగుతాడు. వీడి చేత 5 గంటల ప్రార్థన చేద్దాం, 5 గంటలు ఒప్పుకుంటే కాపాడదాంలే అనుకుంటాడు. 5 చేస్తాం. ఈ కిడ్ మంచోడే, వీడు వెళ్ళినా మనం కాపాడాలి. ఓ ఇప్పుడు ఓడిపోతా, బట్ దేవుని గెలుచుకుంటా. స్టిల్ ఐఎమ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. మీకు కుతంత్రాలన్నీ నేర్పిస్తున్నట్టున్నాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి, యా ప్రభు అంటే అపరిమితమైన ప్రేమ పెరిగిపోయిద్ది. నా కోసం ఎన్ని చేస్తున్నావు ప్రభువా. మీరు మీ ఇష్టాల కోసం వెళ్ళి మీ ఇష్టాల్లో దొరకనప్పుడు మీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. యుల్ విన్ గాడ్, దేవుని గెలుచుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది, నువ్వుగా వెళ్తున్నప్పుడు నీకు ఎందుకో దేవుణ్ణి వదిలిపెడితే వెళ్తున్నానే అన్న పీస్లెస్నెస్ ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను నీతిమంతునిగా చేసి కబక్కన అయిపోతావు నువ్వు. ఓకే, అయ్యా నేను సారాన్ని ముట్టలేదు, నువ్వు ఆపు, నేను ముట్టనీయలేదు. అర్థమవుతుందా? నువ్వు కాదు, నేను చేశాను నీకు.